హాయ్ అందరికీ, ఈ వీడియోలో మనం పెప్లం టాప్ స్టిచ్చింగ్ చూద్దామండి. నిన్న నేను పెప్లం టాప్ కటింగ్ వీడియో పోస్ట్ చేశాను, ప్లీజ్ వాచ్ చేయండి. ఇది స్టిచ్చింగ్ వీడియో అండి. ముందుగా మనం నెక్కులు తీసుకుంటున్నాను. నేను కటింగ్ అప్పుడు నెక్కులు తీసుకోలేదు, అందుకని ఇప్పుడు తీసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ 3 పెట్టుకున్నాను. బోట్ నెక్ అని చెప్పాను కదా, నేను మొత్తం కటింగ్ వీడియో అక్కడ చూపించాను. ఓన్లీ నెక్కులు మాత్రమే ఇక్కడ తీసుకున్నాను. ఇందులో ఇన్విజిబుల్ పైపింగ్ అని నేను మెన్షన్ చేశాను, సెల్ఫ్ పైపింగ్ అని. ఇది సేమ్ కలర్ తోటే పైపింగ్ వేయమన్నారండి కస్టమర్, అందుకనే నేను అలా పెట్టాను. నేను లైనింగ్కి ముందుగా నేను థ్రెడ్ పెట్టి కుట్టుకున్నాను కదండి ఇన్విజిబుల్ పైపింగ్కి, అది లైనింగ్కి పెట్టాను. చూడండి, ముందుగా లైనింగ్ కుట్టుకున్నాను కదా, మనం ఏ పైపింగ్ అయితే ఎటువైపు కుట్టుకున్నామో అటువైపు మంచిగా మనకి పైన మెయిన్ ఫ్యాబ్రిక్ వైపుకి వెళ్ళేటట్లు పెట్టుకొని, ఇలా మనం పెట్టుకున్న థ్రెడ్ చుట్టూ ఒక పాదం ఖర్చు పెట్టి స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఇలాగా మనం కట్టి పెట్టుకోవాలి మొత్తం నెక్కి, ఎందుకంటే ఈజీగా తిరగడానికి మనకి. చూడండి, నేను చూపించాను కదా, అలాగా పైపింగ్ థ్రెడ్ నీట్గా వేసానండి. ఇన్విజిబుల్ పైపింగ్ థ్రెడ్ నేను మరలా ఒక పాదం ఖర్చు పెట్టి చుట్టూ కుట్టానండి, నీట్గా ఉంటుందని. ఇప్పుడు చూడండి, చాలా నీట్గా ఉంది కదా. ఇటువైపు కూడా చూడండి, లైనింగ్ వైపు కూడా చాలా బాగా వచ్చింది కదా. అలాగా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది సెల్ఫ్ పైపింగ్ అయినా కానీ. ఇలాగా ఇప్పుడు నేను టక్స్లు వేస్తున్నానండి. షోల్డర్కి స్ట్రైట్గా మనం తీసుకొని అక్కడ టక్స్లు వేసుకున్నామంటే చాలా నీట్గా వస్తాయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కుడుతున్నాను. బ్యాక్ పార్ట్ కూడా అలాగే సేమ్ ఫ్రంట్ పార్ట్ని ఎలాగైతే మనం థ్రెడ్ పైపింగ్ పెట్టి ముందుగా స్టిచ్ వేసుకొని లైనింగ్ పార్ట్కి, తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి లోపల వైపుకి పెట్టి మనం ఇలాగా కుట్టుకొని కట్ పెట్టుకొని తిప్పుకోవాలండి. తిప్పుకొని పాదం ఖర్చు పెట్టుకొని ఇదిగోండి అలాగా కట్టు పెట్టుకోవాలి. నేను అదే చూపించాను మీకు. ఇలాగా స్టిచ్ వేసుకోవాలండి నీట్గా చుట్టూ. ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేసుకున్నాను. ఈ బ్యాక్ పార్ట్కి కూడా నేను టక్స్లు వేసుకుంటున్నాను. మీకు నేను ఎలా వేసుకున్నది అవుట్ఫిట్ మొత్తం నేను మళ్ళీ మీకు మొత్తం చూపిస్తానండి. షార్ట్ వీడియోలో ఫ్రాక్ వీడియో పెట్టి నీట్గా చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ కూడా లైనింగ్ జాయిన్ చేసుకుంటున్నానండి. హ్యాండ్స్ కూడా ఇలాగా లైనింగ్ జాయిన్ చేసుకున్నాను. ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకుంటున్నాను. నేనైతే హ్యాండ్స్కి అయితే ఇన్విజిబుల్ పైపింగ్ వేయలేదు, ఓన్లీ ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి మాత్రమే వేశాను. దీనికి మాత్రం హ్యాండ్స్కి మాత్రం నార్మల్ పైపింగే వేశానండి. ఇలాగా నార్మల్ పైపింగ్ ఇలాగ వేశాను. ముందుగా క్రాస్ పీస్ తీసుకొని ముందుగా హ్యాండ్కి స్టిచ్ వేసేసి నెక్స్ట్ థ్రెడ్ పెట్టి ఇలాగా కుట్టేశానండి. ఈ లోపల వైపు ఖర్చు ఉంటుంది కదా, తర్వాత దాన్ని ఇలాగా మడుచుకుంటూ కుట్టేశానండి. ఇంకా నేను ముందేమి మడత పెట్టి కుట్టుకోలేదు పీస్కి. కుట్టిన తర్వాతే అదిగోండి నేను వీడియోలో చూపించిన విధంగా మడిచి అలాగా కుట్టుకున్నానండి. ఇప్పుడు నేను నడుముకి పెప్లం టాప్ క్లాత్ ఉంది కదా, అది ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను. .
2 మీటర్స్ క్లాత్ కదండి, పన్న బాగా పెద్దగా వచ్చింది. అందుకని నాకు క్లాత్ కూడా చాలా పెద్దగా వచ్చింది. చాలా ఫ్రిల్స్ కూడా వచ్చాయి. చాలా బాగా వచ్చింది. పెప్లం టాప్ కూడా చాలా అందంగా ఉంది కూడా. ఇలాగా నేను నడుముకు మొత్తం ఫ్రిల్స్ పెట్టేసుకున్నానండి. సెకండ్ స్టిచ్ వేసుకున్నాను. ఇది అయితే నేను లైనింగ్ వేయలేదు కాబట్టి ఓవర్లాక్ చేసుకున్నాను అలాగా నీట్గా. అదిగోండి నేను చూపించాను కదా వీడియోలో. ఓవర్లాక్ చేసుకొని ఆ ఖర్చును నేను కింద పైన బాడీ వైపుకి మలిపించి పైన కుట్టు వేసానండి. మరలా ఇక్కడ పొట్ట దగ్గర అది మనకి తగిలినట్టు అనిపించకుండా అలాగ వేసాను. అలాగ వేస్తే నీట్గా ఉంటుందని నేను అలాగ స్టిచ్ వేసేసానండి. ఇప్పుడైతే షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాను. చూడండి, అది నెక్ షోల్డర్స్ జాయిన్ చేసాం కదా, నెక్ దగ్గర అది మనకి బయటికి రాకుండా వేసుకున్నప్పుడు రఫ్ తీసానండి షోల్డర్ దగ్గర. హ్యాండ్స్ మీకు నేను చాలాసార్లు చూపించాను కదా, ముందుకి నెట్టుకుంటూ ఒక చేతితోటి మనం లెఫ్ట్ హ్యాండ్ని పైన హ్యాండ్ పట్టుకోవాలి, రైట్ హ్యాండ్ తోటి మనం కింద క్లాత్ పడకుండా ప్లస్ మనకి నీట్గా వచ్చేలాగా క్లాత్ని తిప్పుకుంటూ కుట్టుకున్నామంటే హ్యాండ్స్ చాలా నీట్గా వస్తాయండి. కొత్తగా కుట్టే వాళ్ళు కూడా చాలా నిదానంగా ఇలాగా ముందుకు నెట్టుకుంటూ కుట్టారంటే హ్యాండ్స్ చాలా నీట్గా వస్తాయండి. సైడ్ జాయింట్ చేస్తున్నాను. కస్టమర్ మెజర్మెంట్ ఇచ్చిన ప్రకారం పెట్టుకొని సైడ్ జాయింట్ చేస్తున్నాను. ఇక్కడ నడుముకి కూడా. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటివి మరెన్నో స్టిచ్చింగ్ వీడియోస్ మీకు నేను పెడతానండి. మీరు లైక్ చేశారంటే నా వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయి. అలాగా నేను చాలా వీడియోస్ పెట్టడానికి నాకు హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. నేను సెకండ్ వైపు నడుము దగ్గర, చంక దగ్గర, బాడీ లూజ్ దగ్గర కొలత చూసుకొని సెకండ్ వైపు స్టిచ్ వేసేటప్పుడు నీట్గా ఎంతెంత అయితే కావాలో అంతంత చూసుకొని వేసానండి నీట్గా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.